ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికే మృతుల సంఖ్య అంటే మావోయిస్టులకు సంబంధించి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏదైతే ఎస్టీటీ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, కోబ్రా బలగాలు జరిపినటువంటి జాయింట్ ఆపరేషన్లో దాదాపు 10లకు పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. ఇక దీనిపైన ఎవరైతే హోంమంత్రి అమిత్ షా కూడా మరి స్పందించారు. ట్విట్టర్ వేదికగా కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మరి రెడ్ టెర్రర్ను త్వరలోనే అంతమొందిస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఆపరేషన్ కగార్ను మరి నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక అడవిని జల్లెడబడుతున్నటువంటి క్రమంలో ఏదైతే గరియాబంద్ జిల్లా మొయినాపూర్ అటవీ ప్రాంతంలో యొక్క ఎన్కౌంటర్ అయితే జరిగింది. సో మొత్తానికి మృతుల సంఖ్య సంబంధించి మరి మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రకటించినటువంటి వేళ ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ గణపతి కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతూ ఉంది. సో మొత్తానికైతే ఈ యొక్క మృతులకు సంబంధించినటువంటి సంఖ్యను మాత్రం అధికారికంగా ఇంకా అంటే పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా అధికారికంగా అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘం నాయకులు కావచ్చు, మరోవైపు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి కేంద్ర ప్రభుత్వం మరి మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చలు జరపాలి అని కోరుకుంటున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది. ఆపరేషన్ కగార్ను మాత్రం మరి ఆపేది లేదు అని చెప్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే జాయింట్ ఆపరేషన్ ఎస్డిటి కావచ్చు, ఎస్ఆర్టీ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, అదేవిధంగా కోబ్రా బలగాలు జరిపినటువంటి యొక్క జాయింట్ యాక్షన్ ఏదైతే ఆపరేషన్లో దాదాపు 10లకు పైగా మావోయిస్టులు కూడా మృతి చెందడం మరి మొత్తానికైతే మావోయిస్టులకు సంబంధించి మరో ఎదురుదెబ్బగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే కార్యదర్శికి సంబంధించి సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శిని కూడా ఇటీవలే మరి మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్కౌంటర్ జరగడం అనేది మరి వాళ్ళకి సంబంధించి కొంత నష్టంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అగ్రనాయకత్వం కూడా మరి పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే కనుక కింది స్థాయి రాష్ట్ర క్యాడర్లో కూడా కొంతమంది ఎన్కౌంటర్లో మరణించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగానైతే మావోయిస్టులకు సంబంధించి భారీగా ఎదురుదెబ్బలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే సాధారణంగా మరి వర్షాకాలంలో అంటే వర్షాలు పడేటటువంటి సమయంలో మాత్రం ఈ యొక్క దళాలు అంతకుముందు చూసినట్లయితే కనుక ఇంత నిర్విరామంగా అయితే జల్లెడబట్టినటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఆపరేషన్ కగార్ను ఏదైతే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి వేళ మరి రెడ్ టెర్రర్ను ఖచ్చితంగా అంతమొందిస్తాం మార్చి 31 కల్లా అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించినటువంటి వేళ మరి వర్షాలను సైతం లెక్క చేయకుండా కూడా ఈ యొక్క అడవిని జల్లెడబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది కూడా వాళ్ళకు సంబంధించి మావోయిస్టులకు ఒక ప్రతికూల అంశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా మరి భారీగా మావోయిస్టు పార్టీకి సంబంధించి మరి నష్టం జరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపించినాయి. సో మొత్తానికైతే ఈ యొక్క ఎన్కౌంటర్లో దాదాపు ఇంకా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి మరి అగ్రనాయకత్వాన్ని కాపాడుకునే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఏదైతే మావోయిస్టు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి వేళ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి, మళ్ళీ దానికి సంబంధించినటువంటి పూర్వవైభవం తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అంటే నంబాల కేశవరావు అగ్రనాయకుడు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బాధ్యతలకు సంబంధించి మరి తిరుపతికి అప్పజెప్పినటువంటి వేళ ఈ ఎన్కౌంటర్ జరగడం అనేది పార్టీకి సంబంధించి నష్టంగా మరి చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే పలువురు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు మరి శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి వేళ మరోవైపు మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గతంలో కూడా అనేకమైనటువంటి లేఖలు కూడా విడుదల చేసినటువంటి క్రమంలో కేంద్రం మాత్రం ఒకటే చాలా సీరియస్గా తీసుకుంది. ఆపరేషన్ కగార్ను అడవిని జల్లెడబడుతున్నటువంటి వేళ మొత్తానికైతే వర్షాలను సైతం లెక్క చేయకుండా మరి ఏదైతే కోబ్రా బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు కావచ్చు, ఎస్ఆర్టీ బలగాలు కావచ్చు మరి ఎక్కడికక్కడ అడవుల్ని జల్లెడబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ దాదాపు 4-3 నెలల కాలంలో మనం చూసినట్లయితే కనుక మావోయిస్టు పార్టీకి సంబంధించి దాదాపు 400కు పైగా మావోయిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి. మరోవైపు ఈరోజు ఏదైతే గురువారం జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి కూడా మరి పక్కా సమాచారంతో అంటే అక్కడ మావోయిస్టులకు సంబంధించి అక్కడ ఉనికి ఉంది అని చెప్పేసి అక్కడ పక్కా సమాచారం మేరకు అక్కడ వెళ్ళినటువంటి ఏదైతే భద్రతా వర్గాలకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి అంటే ఎదురుకాల్పులు జరపడంతో మొత్తానికైతే మావోయిస్టులకు సంబంధించి ఒక అంటే ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.